రెండో లక్షణం ఏంటో తెలుసా? తాము చేసిన తప్పిదాన్ని వారు ఎప్పుడు ఒప్పుకోరు. ఎవరి మీదకి నెట్టేద్దామని చూస్తారు. అది కూడా గర్వమే. తప్పు నాది, నేను చేయడం వల్లే ఈ పరిస్థితి మా కుటుంబంలోకి వచ్చింది. నా తప్పిదాన్ని బట్టే, నా పరిస్థితిని బట్టే, నా అనాలోచిత నిర్ణయాల బట్టే ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాననే విషయాన్ని ససేమర ఒప్పుకోరు వాళ్ళు. గర్వం ఒప్పుకోనివ్వదు, ప్రక్కోళ్ళకి నెట్టేయమంటది. ఈరోజు చాలా మంది జీవితంలో అదే జరిగింది కదా. ఆదాము పండు తిన్నాడు, దేవుడు వచ్చి అడిగాడు, ఏంటే పరిస్థితి అంటే, ప్రభు తప్పైపోయిందని అనలా, నువ్వు నాకు ఇచ్చిన ఇదిగో ఈ స్త్రీయే అంటే తప్పు ఎవరిదనమాట. ఆఖరికి నువ్వు గనక నాకు ఈ స్త్రీని ఇవ్వకపోయిండుంటే నేను ఈ పాపం చేసి ఉండేవాడిని కాదు కదా. అందులో బట్టి తప్పు నీదే. కొంతమంది పాపం చేస్తారు, చెడు నిర్ణయాలు తీసుకుంటారు, ఇష్టానుసారం బ్రతుకుతారు. ఏంటగా అలా ఉన్నామంటే అది అడుదిప్పి ఎవరి మీదకి దోసేస్తారనమాట, దేవుని మీద. మా ఇంటి పక్కనే సినిమా హాల్ ఉండకపోయిండుంటే నేను సినిమా చూసే ఉండండి.